యాదాద్రి నరసన్న గుడి హాలత్ మారబోతుంది. ఏరే రాష్ట్రంలో నుంచి కృష్ణశిలను తెప్పిస్తున్నారట. డిజైన్ ఇట్లా ఉండబోతుంది. గుడి చుట్టుముట్టు అట్లా డెవలప్ చేస్తారట. గోపురము ఇట్లా ఉంటదట. ఇన్ని కిలోల బంగారం ఆడకం చేస్తారట. అన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈగో గివే వార్తలు ఉండేటి అప్పట్లా. కడమగుళ్ళ కన్నా ఎక్కువ యాదాద్రి చుట్టే తిరిగేది కథ అంతా. ఇక 4 ఏండ్ల కింద గుడిని మళ్ళా చాలు చేసుకున్నాం. భక్తులు జోరుగా పోయి దర్శనాలు చేసుకుంటుండ్రు. అట్లాని ఇప్పుడు చెప్పబోయేది సుత నరసన్న ముచ్చట అని అనుకునేరు. గుడికి లంకి ఉన్న ముచ్చట. కాంగ్రెస్ సర్కార్లో ఆలయాల హాలత్ మారబోతుందిలా. కార్ సర్కారు ఉన్న 10 ఏళ్లలో ఒక్క యాదగిరిగుట్ట నరసన్న మీదనే నజరేస్తే రేవంత్ రెడ్డి సర్కారు ముఖ్యమైన 20 పెద్ద గుళ్లను గుత్తబట్టి 2216 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ యములాడ, బాసర, కాళేశ్వరంలో పనులు రూబడిగా నడుస్తుంటే అటు కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు డెవలప్మెంట్ పనులకు టెండర్లు కొసాకరికి వచ్చినాయి. ఆల్రెడీ మేడారం, సమ్మక్క సారక్క గద్దెల కాడ 101 కోట్లతో డెవలప్ చేసింది ఎరుకున్న ముచ్చటేనాయే. ఏదో పనులు చేసినామంటే చేసినాం అన్నట్టు కాదుల్లో. గుడికి పోయిరంటే దేవుళ్ళని దర్శనం చేసుకొని చుట్టుముట్టు ఏరియాలు సుతా చూస్తానికి టూరిస్ట్ జాగాలు లెక్క మారుస్తున్నారు. మొదలు 11 పుణ్యక్షేత్రాలను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకుపోతారట. దక్షిణ కాశీ అని పేరు అయిన యములాడలో 181 కోట్లతో రోడ్డు ఎడల్పి చేసుడు, ఆలయ ప్రాంగణం, కోనేరును పెద్దగా చేసే కార్యాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 20 కోట్లతో బద్దిపోచమ్మ గుడిని సుతా మళ్ళా కడుతున్నారు. ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పనులన్నీ ఒడగొడతారట. ఇవే కాదు, అటు మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి క్షేత్రానికి 110 కోట్లు మంజూరు చేసింది సర్కారు. ఇంతేనా? పట్నం కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, కొమరెల్లి మల్లన్న, ఐలోని మల్లన్న, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి, జమలాపురం వెంకటేశ్వర స్వామి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, సికింద్రాబాద్ తాడ్బాన్ వీరాంజనేయ స్వామి, మెదక్ ఏడుపాయల వనదుర్గామాత గుడుల హాలత్ సుత మారుస్తానికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందట. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు గియాల దాకా చెప్పొచ్చు గాని కాంగ్రెస్ సర్కార్ల దేవుళ్లకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతుందిలా.